అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని గోపాల్ నగర్ లో గల శ్రీ గోపాలకృష్ణ స్వామి మందిరంలో ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు శనివారం సాయంత్రం ఉట్ల సంబరాన్ని ప్రారంభించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జనసేన పార్టీ నేతలతో కలిసి ఇక్కడ శ్రీ గోపాలకృష్ణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదవ సంక్షేమ సంఘం నేత శ్రీకృష్ణ జన్మాష్టమి ఆలయ కమిటీ సభ్యులు రోమల చంద్రశేఖర్ బృందం ఎమ్మెల్యే పంచకర్లకు ఘన స్వాగతం పలికారు. స్థానిక జోడిగల్లు జంక్షన్ నుంచి బాజా భజంత్రీల బాణసంచలతో ఊరేగింపుగా తోడుకుని వచ్చారు. ప్రత్యేక పూజలు అనంతరం మీడియాతో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ఇక్కడ యాదవ సంక్షేమ సంఘం విజ్ఞప్తి మేరకు జీర్ణ వ్యవస్థకు చేరిన శ్రీకృష్ణ మందిరం స్థానంలో ఈ పక్కనే ఉన్న ఫైర్ స్టేషన్ స్థలాన్ని కేటాయిస్తారని హామీ ఇచ్చారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా వారి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి కూడా వేకుజాము నుంచి కూడా శ్రీకృష్ణుడి భక్తులందరూ కూడా ఈ పర్వదినాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఉదయం పరవాడ ఏరియాలో వెళ్ళొచ్చాం. ఈరోజు ఇప్పుడు అప్పనపాలెం కానీ సమాచారం దగ్గర పెందుర్తి కానీ ఇప్పుడు సబ్బవరం కానీ రంగరంగ వైభవంగా సాయంత్రం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని కన్నుల పండుగగా బాజా భజంత్రీలతో కోలాటాలతో ముందుగుండు కాల్చుకుంటూ తప్పుడు గుళ్ళతో సాంప్రదాయబద్ధంగా చేస్తున్న శ్రీకృష్ణ దేవాలయ సిబ్బంది కానీ ఆ కమిటీ మెంబర్స్కి కానీ భక్తులకు కానీ అందరికీ పేరు పేరున్న ఈ శ్రీకృష్ణ దేవాలయంలో ఈ టెంపుల్ గతంలో ఎలక్షన్లోనే చూపించారు, ఆ తర్వాత కూడా చూపించారు. బాగా లీక్ అయిపోతూ ఉంది, రూప్ అంతా పోయింది, టాప్ అంతా పోయింది. మరి వీళ్ళకి ఇంకో కోరిక కూడా ఉందని తెలిసింది. పక్కన ఒక ఫైర్ స్టేషన్ జాగా ఖాళీ అవుతుంది, అక్కడికి షిఫ్ట్ అయ్యే ఆలోచన కూడా ఉందని తెలిసింది. అది ఖాళీ అవగానే ప్రభుత్వంతో మాట్లాడి అధికారులతో మాట్లాడి మీ ఆ కోరిక కూడా శక్తివంచం లేకుండా ట్రై చేస్తా తీర్చడానికి అని చెప్పి మాటిస్తూ తప్పకుండా, ఎందుకంటే అది భగవంతుడి కార్యక్రమం కాబట్టి మీది నాది అనేది కాదు. ఎంతోమంది విలువైన భూములను ఆక్రమించుకుంటున్న ఈ రోజుల్లో ఒక ఆలయానికి భూమి ఇవ్వడంలో మాకేమాత్రం అభ్యంతరం లేదు, తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి కూడా మాటిస్తూ మరి ఈ ఉదయం నుంచి కూడా నన్ను వస్తున్నావా లేదా అని ఫాలోఅప్ చేస్తూ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేసి 3 రోజుల నుంచి కూడా రమ్మని ఆహ్వానించిన కమిటీ సభ్యులతో పాటు మా రోమాల శేఖర్కి ఉదయం నుంచి 6 సార్లు ఫోన్ చేశాడు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ పర్వదినాన నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరింత ఉన్నతమైన నాణ్యమైన జీవితాన్ని భగవంతుడు మీ అందరికీ ప్రసాదించాలని చెప్పి భగవంతుడు కోరుకున్నాను. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంది. Audio Jungle.